ఆన్లైన్ ట్రెండ్ నడుస్తోంది. తినే తిండి దగ్గర నుంచి చదివే చదువు వరకు సర్వం ఆన్లైన్ మయం. బిజీ లైఫ్లో జనం కూడా దీనికే అలవాటు పడిపోయారు. అందుకే తినే ఆహారం కూడా స్విగ్గీ, జొమాటో ద్వారా తెప్పించుకుంటున్నారు. ముంబైకి చెందిన ఓ వ్యక్తి కూడా అలాగే ఆర్డర్ పెట్టాడు. క్రిస్మస్ పండుగ వేళ బయట ఫుడ్ ఎంజాయ్ చేద్దామని ఓ రెస్టారెంట్ నుంచి చికెన్ ఆర్డర్ పెట్టాడు. స్విగ్గీలో ఆర్డర్ రాగానే గబగబా ఓపెన్ చేసి తినడం మొదలెట్టేశాడు. కానీ సగం తినేసరికి ఫుడ్లో కనిపించిన ఐటెం చూసి మనోడు కళ్ళు తేలేశాడు. చికెన్లో మందు గోళీ రావటంతో తింటున్న కస్టమర్ షాక్ తిన్నాడు. వెంటనే ఈ వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చికెన్ తింటుంటే మధ్యలో ఈ టాబ్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందంటూ ఫైర్ అయ్యాడు. క్రిస్మస్ సందర్భంగా నాకు వచ్చిన సర్ప్రైజ్ ఈ సగం వండిన టాబ్లెట్ అంటూ స్విగ్గీని ట్యాగ్ చేస్తూ ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో స్విగ్గీ స్పందించింది. జరిగిన దాని పట్ల విచారం వ్యక్తం చేసిన స్విగ్గీ తమ రెస్టారెంట్ పార్ట్నర్ల నుంచి మరింత మెరుగైన సేవలు కోరుకుంటున్నామంటూ ఈ ట్వీట్కు రిప్లై ఇచ్చింది. అలాగే జరిగిన దానికి కస్టమర్కు క్షమాపణలు చెప్పినట్లు తెలిసింది. అలాగే డబ్బు మొత్తాన్ని రీఫండ్ చేస్తామని హామీ ఇచ్చిందట. మొత్తంగా ఈ ఘటనతో ఆర్డర్ వచ్చింది కదా అని ఆబగా తినేయకుండా కాస్త చూసి తినండని నెటిజనం కామెంట్స్ పెడుతున్నారు.